ఫ్రెండ్స్ గత 3 రోజులుగా 'బిగ్ బాస్' హౌస్‌లోకి పాత సీజన్ కంటెస్టెంట్స్ వస్తున్నారు గదా! సో, రేపే టికెట్ టు ఫినాలే ఆఖరి రోజు కాబట్టి శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. అయితే శ్రీముఖికి 'బిగ్ బాస్' ఇంటి సభ్యులు నిఖిల్ విషయంలో షాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి. అదేంటి అంటే ముగ్గురు కంటెండర్స్ మనకు తెలిసిందే రోహిణి, మన నిఖిల్ అలాగే అవినాష్. వీళ్ళ ముగ్గురిలో మిగతా అంటే మొత్తం 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ముగ్గురు తీసేయంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఓటేయాలనమాట. అంటే ఎవరు గెలుస్తారు టికెట్ టు ఫినాలే అనేది ఓటు వేయాలి. ఆ ఓటు వేసిన వాళ్ళకి 5,00,000 బ్యాడ్జ్ పెడుతుంది శ్రీముఖి. అది ఎవరికొచ్చింది? నిఖిల్‌కొచ్చింది. ఎందుకంటే అందరూ ఏమన్నారంటే నిఖిలే గెలుస్తాడు ఖచ్చితంగా అని అన్నారు. ఆఖరికి నిన్న తేజ గూడా లైవ్‌లోనో మరి ఎపిసోడ్‌లోనో గుర్తులేదు. నా ముందు ఒక టాప్ 5 కంటెస్టెంట్ ఉన్నాడు అని జెప్పేసి నిఖిల్‌ని చూసి చెప్తూ ఉంచాడు. ఆబ్వియస్‌లీ రోహిణి, అవినాష్, నిఖిల్ అంటే మనం ఖచ్చితంగా నిఖిల్ అనే అనుకుంటాం గెలిచేది. ఎందుకంటే ఇంకా గౌతమ్ గాని, పృథ్వీ గాని ఉంటే మేబీ ఫిజికల్ టాస్క్‌లో అటు ఇటు అవ్వచ్చు అని అనుకోవచ్చు గానీ, నిఖిలే గెలుస్తాడు ఖచ్చితంగా. కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే నిఖిల్ గెలవలేదు. అవినాష్ గెలిచాడు. అవినాష్ టికెట్ టు ఫినాలే గెలవడంతో ఆ 5,00,000 బ్యాడ్జ్ అనేది నిఖిల్‌కి వెళ్ళడంతో 5,00,000 అనేది ప్రైజ్ మనీకి యాడ్ అవ్వలేదు. దాని బదులు 3,00,000 2,00,000 అవినాష్ గెలిచినందుకు యాడ్ చేసిందనమాట శ్రీముఖి. సో, శ్రీముఖికే ట్విస్ట్ ఇచ్చారనమాట 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్. అంటే ఆహ్, వాళ్ళందరూ నిఖిల్ గెలుస్తారని అనుకున్నారు. నిఖిల్ విషయంలో ఆహా! ఊహించని ట్విస్ట్ వచ్చింది. మరి అది ఎందుకు జరిగింది? 'బిగ్ బాస్' ప్లానా? లేకపోతే నిన్న దెబ్బ కారణంగా నిఖిల్ ఆడలేకపోయాడా? ఏమనేది తెలీదు. బట్ అప్డేట్ తెలిసిన వెంటనే మేము మీకు అందజేస్తాం. అంతకన్నా ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.